హాయ్ హలో నమస్తే అండి. నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీతో నేను ఫ్యామిలీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ 2021 మనందరికీ అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందుకి ఎన్నో రోజులుగా ప్రామిస్ చేస్తూ వస్తున్న స్మూతీస్ ప్రిపరేషన్తో వచ్చానండి. న్యూ ఇయర్ని స్టార్ట్ చేయడానికి, ఆరోగ్య స్పృహతో ఉండడానికి ఇంతకన్నా మంచి విషయం ఉండదు. సో ఆ విషయాలు మీతో పంచుకోబోతున్నాను, రండి. ఈరోజు నేను మీకు 7 బెస్ట్ స్మూతీస్ పరిచయం చేయబోతున్నానండి. ఇవి వెయిట్ లాస్ కనే కాదు, చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో నేను వాటికి ఏ ఇంగ్రీడియంట్స్ కన్సిడర్ చేస్తాను, ఎందుకు కన్సిడర్ చేస్తున్నాను అండ్ ఏ వేలో ప్రిపేర్ చేసుకుంటాను, వాటిని మేము వెయిట్ లాస్కి ఎలా యూజ్ చేసుకున్నామో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇందులో వచ్చేసి కొన్ని కామన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అంటే 7 days ఎవ్రీడే స్మూతీ ప్రిపరేషన్కి కామన్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, వాటిని మార్చను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ కొన్ని యాడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒక్కో రోజు ఒక్కోటి అలా. సో నేను ఫస్ట్ మీకు కామన్ ఐటమ్స్ ఏవి కన్సిడర్ చేశాను మీతో షేర్ చేసుకుంటానండి. అవి ఏంటంటే, ఒక క్యారెట్ అండి. నేను జనరల్గా మీకు ఒక కప్లో తీసుకున్నాను. నేను ఇప్పుడు 7 స్మూతీస్కి 7 గ్లాసెస్కి యూజ్ చేసుకోబోతున్నాను. తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, బట్ మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. ఈరోజు నేను కొంచెం తక్కువ, అంటే జస్ట్ పోర్షన్ ఆఫ్ దిస్ బౌల్, ఒక్కొక్క స్మూతీకి కొంచెం పీసెస్ తీసుకోబోతున్నాను. బట్ మీరు ఇంగ్రీడియంట్ గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ మీకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోండి. సో క్యారెట్స్, కీరా దోస అండి, కుకుంబరు, బీట్రూట్ అండి, ఎనీ ఆకుకూర. నేను పాలకూర తీసుకున్నాను. మీకు నచ్చిన ఏ ఆకుకూర అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నేను పాలకూర వాడుతున్నాను. అండ్ మునగాకు, డ్రై చేసిన మునగాకును వాడుతున్నానండి. మీకు ఫ్రెష్ మునగాకు ఉంటే ఫ్రెష్ మునగాకు వాడుకోండి కంపల్సరీ, బట్ నేను ఇక్కడ డ్రై లీవ్స్ తీసుకున్నాను. డేట్స్ అండి, ఇక్కడ వచ్చేసి మింట్ లీవ్స్ అండ్ అల్లం ఉంది. ఇది వచ్చేసి లెమన్ జ్యూస్ అండి. ఇవి వచ్చేసి చియా సీడ్స్, దాల్చిన చెక్క పౌడర్ అండి, ఇది బ్లాక్ పెప్పర్ పౌడరు. సో ఈ 12 ఐటమ్స్, క్యారెట్, కీరా, బీట్రూటు, ఆకుకూర అండ్ మొరింగా లీవ్స్, డేట్స్, పుదీనా, అల్లం, లెమన్ జ్యూసు, చియా సీడ్స్, దాల్చిన చెక్క పౌడరు, మిరియాల పౌడరు, ఇవి మస్ట్ అండి. నేను ప్రతిరోజు చేసుకునే స్మూతీస్లో కంపల్సరీ యాడ్ చేసుకునే ఐటమ్స్. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో ఈ 12 ఐటమ్స్ని గుర్తుపెట్టుకోండి. వీటిని ఎందుకు కన్సిడర్ చేస్తాను అంటే, ఫైబరు, ప్రోటీను అండ్ టాక్సిన్స్ని అవుట్ చేసే క్యాపబిలిటీ, లైక్ పుదీనా, అల్లం అండ్ లెమన్ జ్యూసు. ఇవేంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని నీట్గా ఉంచడానికి, మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి అండ్ యాంటీబయాటిక్స్ కింద వాడడానికి, సి విటమిన్స్కి, వీటన్నిటికీ పనికొస్తుందండి. మీకు డిటాక్సిక్ వాటర్ అని వినే ఉంటారు. జనరల్గా చాలా క్విక్గా వెయిట్ లాస్ అవ్వడానికి, స్కిన్ నీట్గా గ్లో అవ్వడానికని, గ్లాసీ స్కిన్ రావడానికి అని, 3 daysలో ఫ్యాట్ బర్నర్ కింద వర్క్ అవుద్దని ఇలా విని ఉంటారు కదా. సో ఆ బెనిఫిట్స్ అన్నిటినీ ఎవ్రీడే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను స్మూతీలో ఇవి మస్ట్గా కన్సిడర్ చేస్తాను. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసి ఐరన్, ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3, చియా సీడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ సిన్నమన్ పౌడర్. అండ్ మీకు వీటి బెనిఫిట్స్ ఆల్రెడీ నేను మసాలా చాయ్ టైంలో షేర్ చేసుకున్నానండి. సో ఇవన్నీ కలపడం వల్ల ఏంటంటే, మన బాడీకి డైలీ కావాల్సిన సమ్ పోర్షన్ ఆఫ్ ఫైబర్ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి అండ్ డైజెస్టివ్ సిస్టమ్కి కావాల్సిన సాల్యుబుల్ ఫైబర్ అనేది వస్తుంది. అండ్ చియా సీడ్స్ వలన ఒమేగా 3 ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే, మనకి బాడీకి కావాల్సినంత సఫిషియెంట్ ఒమేగా 3 అయితే ఉండదండి. మీరు వేరే ఫామ్లో కూడా తీసుకోండి, బట్ స్కోప్ ఉన్న దగ్గర చియా సీడ్స్ని యాడ్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఐరన్, డేట్స్ వలన ఐరన్, పాలకూర వలన ఐరన్, మునగాకు ఐరన్ వస్తుంది అండ్ రిచ్ ఇన్ సి విటమిన్, ఏ విటమిన్. సో మనకేంటంటే పొట్ట ప్రాపర్గా ఫిల్ అవుతుంది, కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్స్,
ఫైబర్, ప్రోటీన్ ఇలా వస్తుందన్నమాట. సర్టెన్ పోర్షన్ ఒక హ్యూమన్ బాడీకి ఇన్ ఏ డే కావాల్సిన పోర్షన్లో 50% ఆఫ్ ద పోర్షను నేను కన్సిడర్ చేసిన ఈ ఐటమ్స్ వలన మనకి రీచ్ అవుతుందన్నమాట. అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ 12 ఐటమ్స్ కూడా క్యాలరీస్ పరంగా చాలా తక్కువ అనమాట. వెరీ లెస్ క్యాలరీస్. అండ్ మనం తీసుకునే ఫుడ్కి అది బర్న్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీకి కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ని యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఒక 5 క్యాలరీస్ తీసుకున్నారనుకోండి ఈ ఫుడ్ ఐటమ్స్ నుంచి, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి 6 క్యాలరీస్ని మీరు కన్జ్యూమ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే చాలా క్విక్గా వెయిట్ లాస్ అవ్వడానికి లేదా మీ బాడీ ఒక హెల్దీ డైజెస్టివ్ సిస్టంలో ఉండడానికి ఫామ్ అవడానికి ఇవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో వీటిని మాత్రము ఎవ్రీడే పార్ట్ ఆఫ్ యువర్ ఫుడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను స్మూతీస్కి మాత్రం ఇవి మస్ట్ ఐటమ్స్. సో నేను ఈరోజు మీకు 7 days స్మూతీస్ చూపిస్తానని చెప్పాను కదండి. ఆన్ టాప్ ఆఫ్ దీస్ మ్యాండేటరీ ఐటమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక ఫ్రూట్ని యాడ్ చేసుకుంటూ ఉంటాను. సో నేను ఈరోజు మీకు ఎగ్జాంపుల్ కోసం మా ఇంట్లో ఉన్న 7 ఫ్రూట్ కేటగిరీస్ని కన్సిడర్ చేసి అవి మీకు చూపిస్తున్నానండి. అవి ఏంటంటే ఆరెంజెస్, పైనాపిల్, గ్రేప్స్, యాపిల్, వాటర్ మిలన్, కివీ ఫ్రూట్, ఇది పీర్ అండి, బెర్రీకాయ అంటారు కదా మనకి అవి. సో మీరు ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రూట్సే తీసుకోవాలని లేదు, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్స్ లేదా మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ లైక్ పపాయ కానీ, సపోటా కానీ, బనానా కానీ, లేకపోతే కర్బూజా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అనమాట యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. క్వాంటిటీలో రిస్ట్రిక్షన్ పెట్టుకోకుండా అండి, ఇబ్బంది ఏమీ లేదు. మీకు పొట్టకి సఫిషియెంట్ అనిపించే వరకు క్వాంటిటీ తీసుకోవచ్చు. సో నో వరీస్. నేను ఇక్కడ జనరల్గా ఆరెంజ్ అండ్ పైనాపిల్ మేజర్గా ఎందుకు కన్సిడర్ చేశాను అంటే ఇందాక చెప్పినట్టు వీటిని తీసుకున్నప్పుడు మనకి బాడీకి వచ్చే క్యాలరీస్ కన్నా దాన్ని డైజెస్ట్ చేసుకొని ఎనర్జీ కింద ఫామ్ చేయడానికి కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ ఎక్కువ అనమాట. సో ఎవరైనా క్విక్గా వెయిట్ని లాస్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పైనాపిల్. బట్ ఓన్లీ వెయిట్ లాసే కన్సిడర్ చేయకూడదు కాబట్టి మన బాడీకి రకరకాల మినరల్స్, విటమిన్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా కావాలి కాబట్టి పర్సనల్గా నా సజెషన్, మీకు మీరు రిస్ట్రిక్ట్ చేసుకోకండి. ఓన్లీ ఆరెంజ్ అండ్ పైనాపిల్, త్వరగా తగ్గిపోదాం అని రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు. సీజనల్ ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఉంటే అవి డైలీ ఫుడ్లో పార్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1 or 2 కేటగిరీస్కి మాత్రమే లిమిట్ పెట్టుకోకండి. మాకు అందరికన్నా లాస్ట్లో మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండి, టైమ్ జోన్స్ వలన. సో మీకు మా క్రాకర్స్ సౌండ్, బయట సెలబ్రేషన్స్ సౌండ్ వినిపిస్తూ ఉంటాయి, డోంట్ మైండ్. ఇప్పుడు నేను యాక్చువల్గా స్మూతీ ప్రాసెస్ చూపించబోతున్నానండి. ఫస్ట్ నేను మీకు ఆరెంజ్ బేస్డ్ స్మూతీ చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను ఫస్ట్ యాడ్ చేయబోయే ఇంగ్రీడియంట్స్ ప్రతి స్మూతీకి కామన్. సో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అనమాట. అండ్ నేను ఇప్పుడు ఈ జ్యూసెస్ నేనే తాగాలి కాబట్టి కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో చేస్తున్నాను, కొన్ని పీసెస్సే వేస్తున్నాను. బట్ ఆ క్వాంటిటీని మీ అవసరానికి తగ్గట్టు మార్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం వాటర్ పోస్తున్నానండి, కొన్ని క్యారెట్ పీసెస్ వేస్తున్నాను, అండ్ కీరా 0 క్యాలరీస్ అండి, మీరు ఎన్ని కావాలి అంటే అన్ని తినేయచ్చు. అండ్ బీట్రూట్ పీస్ వేస్తున్నాను. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు క్యారెట్, బీట్రూట్ ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిదన్నమాట. సో అవి హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీని యాడ్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాటిని అవాయిడ్ చేయడానికి, అవి రెండోవి కాదండి, క్యాలీఫ్లవరు, క్యాబేజీ, బ్రకోలీ లాంటివి గుడ్ కాదనమాట. జనరల్గా అవి ఇంకొంచెం ఇష్యూని పెంచుతాయి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని కొంచెం మైండ్ఫుల్గా ఉండి కన్సిడర్ చేసుకోండి. అండ్ పాలకూర యాడ్ చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే కొంచెం జనరస్ క్వాంటిటీనే యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం జస్ట్ మీకు ఐడియా కోసం తక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. అండ్ మునగాకు, ఇది చాలా వేస్లో గుడ్ అండి. సో మనకి రెగ్యులర్గా దొరుకుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. సో కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ప్రతి గ్లాస్కి ఒక 2 dates కన్సిడర్ చేస్తాను అనమాట. అంటే పర్ పర్సన్ 2 dates. ఇవి క్యాలరీస్ ఎక్కువ కానీ ఫైబర్ అండ్ ఐరన్ గుడ్. క్యాలరీస్తో కన్సిడర్ చేస్తే మనకి ఫైబర్ అండ్ ఐరన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ. సో ఒక 2 నుంచి 3 datesని యాడ్ చేయడానికి ఇబ్బంది పడక్కర్లేదు, కన్సిడర్ చేయండి.
అండ్ స్మాల్ పీస్ ఆఫ్ జింజర్ అండి, అండ్ మింట్ లీవ్స్ వాడుతున్నాను. మీరు తులసి ఆకులు, రోజ్మెరీ అవి కూడా ఆల్టర్నేట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను అంతే యాడ్ చేస్తూ ఉంటాను, బట్ ఈరోజు మీకు పుదీనా చూపిస్తున్నాను. అండ్ ఒక హాఫ్ స్పూన్ టు స్పూన్ లెమన్ జ్యూస్, మీ టేస్ట్కి నచ్చినట్టు. మీరు కొంచెం సోర్నెస్ ఓకే అనుకుంటే యాడ్ చేసుకోండి. నేను మా పాపకు కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాను కాబట్టి జనరల్గా 1 స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్తో పోతాను అనమాట. అండ్ 1 స్పూను చియా సీడ్స్ వాడుతున్నాను. ఇప్పుడు మార్కెట్లో బాగానే దొరుకుతున్నాయండి చియా సీడ్స్, సో కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ స్మాల్ పించ్ ఆఫ్ సిన్నమన్ పౌడర్ అండి, దాల్చిన చెక్క పౌడరు. ఇవన్నీ ఏంటంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ని, మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. దానివల్ల చాలా త్వరగా ఫ్యాట్ బర్న్ అవుతుంది. మిరియాల పొడి అండి. సో ఇవి కామన్ బేస్ అన్నమాట ప్రతి స్మూతీకి నేను వాడే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్ కన్సిడర్ చేస్తున్నాను. సో డే 1 నేను ఆరెంజ్ కన్సిడర్ చేస్తున్నాను. సింపుల్, చూసారా 1 స్మూతీ రెడీ అయిపోయింది. స్మూతీ రెడీ అయిపోయిందండి. సో యువర్ డే 1 స్మూతీ ఈజ్ రెడీ. అండ్ నేను మిగతా స్మూతీస్ వేసినప్పుడు కూడా మీకు కలర్ డిఫరెన్స్ ఎక్కువ కనిపించదండి, ఎందుకంటే బేస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్, ఒక్క ఫ్రూటే మారుతూ ఉంటుంది కాబట్టి. అండ్ మెయిన్ బీట్రూట్ వలన ఆ రెడ్నెస్ అనేది అలానే ఉంటుంది. సో నేను ఫైనల్గా మీకు 7 స్మూతీస్ చూపించినప్పుడు మీకు డిఫరెన్స్ అంతగా కనిపించదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ అండి. చెప్పాను కదా, కొన్ని క్యారెట్స్, కీరా, బీట్రూట్ పీసు, ఎనీ ఆకుకూర, మొరింగా లీవ్స్, డేట్స్, జింజరు, పుదీనా, లెమన్ జ్యూసు, చియా సీడ్స్, సిన్నమన్ పౌడర్, పెప్పర్ పౌడర్. సో యాజ్ ఐ సెడ్, దిస్ ఈస్ ద కామన్ బేస్. అండ్ పైనాపిల్ వేస్తున్నానండి. సో ఇదే ప్రాసెస్ని మీరు రిపీట్ చేసుకోవడం అంతే. ఎవ్రీడే మీరు చూస్ చేసుకున్న ఫ్రూట్ని బట్టి, అంతకుమించి డిఫరెన్స్ ఏమీ ఉండదు. బట్ మీకు హెల్త్ వైజ్ ఇట్స్ రియల్లీ బెనిఫిట్, చాలా బాగుంటుంది, పొట్ట ఫిల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఓన్లీ స్ప్రౌట్స్ తీసుకుంటే ఏంటంటే మీకు ప్రోటీను, సి విటమిన్, బి కాంప్లెక్స్ మాత్రమే వస్తుంది అనమాట. బట్ మన బాడీకి కావాల్సిన మిగతా మినరల్స్ కానీ, ఫైబర్ కానీ, ఏ విటమిన్, ఈ విటమిన్ ఇలా ఏవి రావు. సో ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఫుడ్కి రిస్ట్రిక్ట్ చేసుకోకుండా మన బాడీకి కావాల్సిన మ్యాక్సిమం మినరల్స్, విటమిన్స్ ఇచ్చే విధంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. మీకు ఇడ్లీ, దోశ అలా తినాలనిపిస్తే తినండి, కాకపోతే తక్కువ క్వాంటిటీ. 1 స్మాల్ కప్ స్ప్రౌట్స్, 1 స్మాల్ కప్ స్మూతీ, 1 or 2 ఇడ్లీ ఆర్ 1 దోశ, ఏ కప్ ఆఫ్ ఉప్మా, 1 పూరి, ఎనీథింగ్ తీసుకోండి. టేస్ట్ పరంగా రిస్ట్రిక్ట్ చేసుకోకండి, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ హ్యాబిట్ కింద చేసుకుంటారు కాబట్టి. ఏదో షార్ట్ టర్మ్గా 1 or 2 మంత్స్లో వెయిట్ తగ్గిపోయి, లేకపోతే ఏదో క్రాష్ కోర్స్ లాగా 1 or 2 డేస్లో వెయిట్ తగ్గిపోయి షైనీగా వచ్చేసి అలా కాకుండా, మనం లాంగ్ టర్మ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి రిస్ట్రిక్ట్ చేసుకోకుండా రైట్ అమౌంట్స్, రైట్ పోర్షన్స్, రైట్ కావాల్సిన ఐటమ్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. నా సజెషన్ అయితే అదే మీకు. సో నేను ఈ ప్రాసెస్ని రిపీట్ చేసేసి 7 జ్యూసెస్ని మీకు ఒకసారి చూపిస్తాను. బట్ యాజ్ ఏ సెడ్,
నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వల్ల మీకు డిఫరెన్స్ అంతగా కనిపించకపోవచ్చు, బట్ నేను షేర్ చేస్తానన్న బేసిక్ ఐడియా అయితే ఇదేనండి. సో లెట్ మీ ఫినిష్ మై థింగ్. ఓకే, ఇదండి మా వీక్లీ స్మూతీస్ ప్లానింగ్. జనరల్గా నేను చెప్పినట్టు ఫ్రూట్స్ అవే వాడాలి అని లేదు, నేను కూడా స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ అలా మారుస్తూ ఉంటాను, యాడ్ చేస్తూ ఉంటాను. బట్ ఒక బేసిక్ ఐడియా కోసం మీకు నేను ఇలా కాంబినేషన్స్ చెప్పాను. అండ్ మ్యాండేటరీగా వాడుకోవాల్సి నేను చెప్పాను కదా, అవి మాత్రం అలానే ఉంచి ఆన్ టాప్ ఆఫ్ దట్ మీకు నచ్చిన ఫ్రూట్స్ 1 or 2 కేటగిరీస్ అయినా యాడ్ చేసుకుంటూ ఉండండి. సీజనల్గా దొరికే వాటిని బట్టి, మీకు అవైలబుల్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని బట్టి యాడ్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీకు కలర్ కొంచెం వేరియేషన్ చూపించడం కోసం నేను కొన్ని జ్యూసెస్లో బీట్రూట్ కొంచెం తక్కువ వాడానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇనిషియల్గా నేను మీకు చెప్పినట్టు బీట్రూట్ వాడడం వల్ల అన్నీ రెడ్ కలర్లోనే వచ్చేస్తాయి. సో మీకు డిఫరెన్స్ చూపించడం కోసం కొంచెం తక్కువ వాడాను. మళ్ళీ మీకు డౌట్ రావచ్చేమో, చందన నువ్వు అలా కలర్ చూపించావు కదా, మా కలర్ రావట్లేదు, డార్క్ కలర్ వస్తుంది, ఏమన్నా మిస్ చేసామా, ఎక్స్ట్రా యాడ్ చేసామా, చేయొచ్చా, అలా డౌట్ రావచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. జస్ట్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని కన్సిడర్ చేసి క్వాంటిటీ మీకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోండి. యాజ్ ఎ సెడ్, ఇట్స్ ఎ బేసిక్ ఐడియా అన్నమాట. మనకి కన్వీనియంట్గా ఉన్నట్లు మనకి నచ్చే టేస్ట్లతోటి కంబైన్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ చాలామంది నాకేంటంటే స్ప్రౌట్స్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ కింద, మీరు ఎలా కన్సిడర్ చేస్తారు అలా అడిగారండి. జనరల్గా మేము ఈ బౌల్ స్ప్రౌట్స్ కన్సిడర్ చేసేవాళ్ళం అండి, ఎక్కువ క్వాంటిటీ ఏం కాదు. సో ఇది సఫిషియెంట్ మనకి. ఈ బౌల్ స్ప్రౌట్స్ తిని ఒక గ్లాస్ ఆఫ్ స్మూతీ తాగితే ఆకలి అనేమి ఉండదండి, చాలా హెవీగా ఉంటుంది. ఫైబర్ బేస్డ్ ఫుడ్, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ కాబట్టి స్టమక్ ఫిల్ అయినట్టు ఉంటుంది. హంగ్రీగా అనిపిస్తే మీకు మళ్ళీ లెమన్ వాటర్ కానీ లేదా కీరా కానీ అలా తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ని తీసుకోండి, మీకు మంచి రిజల్ట్స్ చాలా క్విక్గా వస్తాయి. అండ్ జస్ట్ మీకు బేసిక్ ఐడియా కోసం జ్యూసెస్ చూపిస్తున్నానండి. ఇది ఆరెంజ్, ది గ్రేట్ బేస్, ఇది వచ్చేసి పీరు, వాటర్ మిలను, పైనాపిల్, యాపిల్ అండ్ కివి అన్నమాట. ఇదండి యాక్చువల్గా మా బ్రేక్ఫాస్ట్ ప్లానింగు. యాజ్ ఐ సెడ్, మీకు ఇడ్లీ దోశ తినాలనిపిస్తే యాడ్ చేయండి. యాక్చువల్గా నేను ఇడ్లీ తీసుకునేదాన్ని, ఇడ్లీ విత్ గీ తీసుకునేదాన్ని అనమాట. 1 or 2 అవి తీసుకుంటున్నప్పుడు ఏంటంటే వీటి క్వాంటిటీ కొంచెం తగ్గించుకునేదాన్ని. జనరల్గా వీటిని యాజ్ పర్ డే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, డే డైట్ కింద. బట్ చాలామంది నన్ను స్మూతీస్ గురించి రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫేస్బుక్లో, చాలామంది ఇండివిజువల్గా కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళకి బేస్ ఐడియా కోసం, అంటే వాళ్ళకి టైప్ చేసే బదులు ఇలా ఒకసారి షేర్ చేసుకుంటే చాలామందికి ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. న్యూ ఇయర్కి స్టార్ట్ చేస్తాను చందన, కెన్ యూ షేర్ అని అడిగారండి. దానికోసం ఇలా మీ ముందుకు వచ్చాను. బట్ మ్యాక్సిమము బై డే, అంటే డే 1 ఎలా, డే 2 ఎలా అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి మ్యాక్సిమము. బట్ 2 days 3 days అని ప్రామిస్ చేయలేను, బట్ మ్యాక్సిమమ్ ఐ విల్ ట్రై టు పోస్ట్ డే సిరీస్. సో మనందరికీ నేను చెప్పినట్లు 2021 చాలా ఆరోగ్యాన్ని, మంచితనాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.